ఒకప్పుడు జేబు దొంగలు ఎక్కువగా ఉండేవారు. మనం పరాకుగా ఉన్న టైం చూసి మన పర్సుని, డబ్బుని జేబులోంచి కొట్టేసేవారు. అయితే కరెన్సీ వాడకం తగ్గాక జేబు దొంగలకి పని తగ్గింది. కానీ ఇప్పుడు జేబులోనే దొంగలొచ్చారు. అవే సబ్స్క్రిప్షన్స్ అనేవి మనకే తెలియకుండా మన డబ్బుని దోచేస్తాయి. జేబులా ఉండగానే మనీ మాయమైపోతుంది. జేబులోని డబ్బుని దొంగలు కొట్టేస్తే కంప్లైంట్ ఇవ్వగలం. కానీ సబ్స్క్రిప్షన్ పేరుతో దోపిడీకి గురైతే ఆ తప్పు మాత్రం మనదే అవుతుంది. ఈ ట్రెండ్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇదే. ఒకప్పుడు వార్తాపత్రికలో మ్యాగజైన్లకు మాత్రమే సబ్స్క్రిప్షన్స్ ఉండేవి. ప్రతి పత్రిక మాకు సంవత్సర చందా కట్టండి అంటూ డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చేది. చందా కడితే పత్రికలు ఇంటికి వచ్చేవి. కానీ ఇంటర్నెట్ వచ్చాక ఈ ట్రెండ్ మారిపోయింది. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. పత్రికలకి మాత్రమే కాదు, ప్రతిదానికి సబ్స్క్రిప్షన్స్ మొదలయ్యాయి. సాఫ్ట్వేర్లో, ఓటీటీలో, యాప్స్ అన్నిటికీ సబ్స్క్రిప్షన్సే ఇప్పుడు. కొన్నేళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ కొనాలనుకుంటే ఒకేసారి లైఫ్ టైం పేమెంట్ చెల్లించేవాళ్ళం. ఉదాహరణకి ఫోటోషాప్ ఇంత, ఎంఎస్ ఆఫీస్ ఇంత అని ఫిక్స్డ్ రేట్లుండేవి. వెర్షన్ని బట్టి ప్రైజ్ ఉండేది. కొనుక్కున్న వెర్షన్ని హాయిగా వాడుకునేవాళ్ళం. కొత్త వెర్షన్ కోసం పాకులాడేవాళ్లు తక్కువ. ఒకవేళ కొత్త వెర్షన్ వచ్చినా పాత కస్టమర్లకి అప్గ్రేడ్ ప్రైజ్ అంటూ డిస్కౌంట్ ఇచ్చేవారు. కొనగలిగిన కస్టమర్లు కొత్త వెర్షన్కి మారేవారు. లేనివాళ్లు కొనుక్కున్న పాత వెర్షన్ని హ్యాపీగా వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే కస్టమర్లని నిరంతరం దోచుకోవడానికి కంపెనీలు కొత్త ప్లాన్స్ మొదలెట్టాయి. ఏ సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా అమ్మకుండా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ అంటున్నాయి. అదే సాఫ్ట్వేర్ పేరు మీద అనేకసార్లు జనం దగ్గర డబ్బు వసూలు చేస్తున్నాయి. నిజానికి ఏ సాఫ్ట్వేర్లో అయినా వచ్చిన ప్రతి అప్డేటు జనానికి అవసరం లేదు. అసలు కొత్త ఫీచర్లలో చాలా వాటిని ఎవ్వరూ వాడరు. పాత వెర్షన్తోనే చాలా పనులు పూర్తయిపోతాయి. ఉదాహరణకి ఫోటోషాప్ విషయమే తీసుకోండి. ఈ సాఫ్ట్వేర్లో ప్రస్తుతం 26 వెర్షన్ నడుస్తోంది. ఈ వెర్షన్ గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పటికీ చాలామంది యూజర్లు ఫోటోషాప్ 7 వెర్షన్ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో దాదాపు బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. బేసిక్ పనులన్నీ అయిపోతుంటే కొత్త వెర్షన్స్ ఎవరు కొంటారు? అందుకే ఎడోబీ సంస్థ ఈ మధ్య సబ్స్క్రిప్షన్ సిస్టమ్ ప్రారంభించింది. మీరు పాత వెర్షన్ మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడూ మా సరికొత్త వెర్షన్ వాడుకోవచ్చు అంటూ జనానికి ఆశ పెట్టింది. మేం మా సాఫ్ట్వేర్ని నిత్యం అప్డేట్ చేస్తూ ఉంటాం. మీరు నిత్యం సబ్స్క్రిప్షన్ కడుతూ ఉండండి అంటూ కస్టమర్లు నిరంతరం పే చేసేలా సిస్టమ్ని మార్చింది. దాంతో జనానికి ఖర్చు పెరిగింది. అసలు ఒక సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా కొనేసుకొని వాడుకోవాలంటే దానికి పర్మనెంట్ లైసెన్స్ కావాలి. దీనినే టెక్నో పరిభాషలో పెర్పెచ్యువల్ లైసెన్స్ అంటారు. ఇప్పుడు ఈ పర్మనెంట్ లైసెన్స్ స్థానాన్ని సబ్స్క్రిప్షన్స్ ఆక్రమించాయి. సింగిల్ టైం పేమెంట్, లైఫ్ టైం ప్రైజ్ అనే సంస్కృతికి ఇప్పుడు కంపెనీలు క్రమంగా బాయ్ చెప్పేస్తున్నాయి. కస్టమర్కి అవసరం లేకపోయినా కొత్త వెర్షన్ ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ అనే సాకుతో నిత్యం డబ్బులు లాగుతున్నాయి. దేనినైనా ఒక్కసారి కొనేసి ఇది నాది అని అనుకునే అవకాశం ఇప్పుడు ఉండటం లేదు. నెలవారీగా లేదా యాన్యువల్గా డబ్బులు కట్టే పద్ధతులే ఇప్పుడు ఎక్కువ. సాఫ్ట్వేర్లు మాత్రమేనా? కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్లు, గేమింగ్ యాప్లు, మ్యూజిక్ యాప్లు అన్నిట్లోనూ ఇప్పుడు ఇదే తంతు. ప్రతిదానికి సబ్స్క్రిప్షనే. ప్రొడక్ట్ని కస్టమర్కి ఒకసారి అమ్మి సొమ్ము చేసుకోవడం కంటే ఆ పేరుతో నిత్యం డబ్బులాగితే ఎక్కువ లాభం అన్నది కనిపెట్టాయి కంపెనీలు. ఇందువల్ల ప్రొడక్ట్ మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. పైగా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ యూజర్కి ఉంటుంది. ఇది వాళ్ల లాజిక్. నిజానికి ఈ కొత్త పద్ధతి యూజర్లకి కూడా నచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ని పర్మనెంట్గా కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కట్టాలి. ఇప్పుడు అలా అవసరం లేదు కదా. నెల నెల కొంచెం కొంచెం కడితే చాలు. అందువల్ల ఆర్థికంగా వెసులుబాటు దొరికినట్లు అనిపిస్తుంది. పైగా ఎప్పుడూ కొత్త వెర్షనే వాడుతుండొచ్చు అనే ఫీల్ ఒకటి. కానీ ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. ఖర్చు తక్కువే అనే ఫీలింగ్లో పడిపోయిన కస్టమర్లు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సర్వీసులకి సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఏ విషయంలోనైనా పూర్వం ఒక్కసారితో పోయే ఖర్చు ఇప్పుడు నిత్య ఖర్చులా మారి బడ్జెట్ మీద బండలు వేస్తోంది. అవును, నిజం. ఇప్పుడు చాలామంది తమకి తెలియకుండానే సబ్స్క్రిప్షన్స్ పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారని పరిశీలనలో తేలింది. ఇప్పుడు ఒక సగటు సామాన్యుడు నిత్యం ఎన్ని రకాల సబ్స్క్రిప్షన్లు కడుతున్నాడో గమనిద్దాం. ఈ జాబితాలో ముందుగా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలాంటివన్నీ మనకు వినోదాన్ని అందిస్తాయి. నిజమే. కానీ మనకి నచ్చిన సినిమాల్లో ఒకటి ఒక ఓటీటీలో, మరొకటి ఇంకో ఓటీటీలో ఉందనుకోండి. రెండింటికి పే చేసేస్తూ ఉంటాం. ఒకప్పుడు సామాన్యుడు టీవీ ఛానల్స్కి మాత్రమే ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ ఇలాంటి అవసరాలతో 4-5 సబ్స్క్రిప్షన్లు కడుతున్నాడు. చాలామంది ఎలా మోసపోతారంటే ఏదో ఒక సినిమా కోసమో, ప్రోగ్రాం కోసమో ఒక ఓటీటీకి సబ్స్క్రైబ్ చేస్తారు.
తర్వాత దాన్ని మర్చిపోతారు. దాన్ని పూర్తిగా ఎప్పటికీ వాడుకోరు. ఇక కొందరు ఓటీటీల మీద ఆధారపడకుండా యూట్యూబ్ చాలని అనుకుంటారు. అయితే ఇప్పుడు యాడ్స్ లేకుండా యూట్యూబ్ చూడాలన్నా సబ్స్క్రిప్షన్ అవసరమే. ఈ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే కాదు, యాప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి. చాలా ఫోన్ యాప్లు ఇప్పుడు నెలవారీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకి ఫిట్నెస్ యాప్స్, ఫోటో ఎడిటింగ్, ఐక్లౌడ్ లాంటి క్లౌడ్ స్టోరేజ్ యాప్స్. ఇవన్నీ మనం వాటిని పూర్తిగా వాడినా వాడకపోయినా నెల నెల డబ్బు కట్ చేసుకుంటాయి. ఇక మ్యూజిక్ సబ్స్క్రిప్షన్లు కూడా అంతే. స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ ఇవన్నీ యూజర్ సబ్స్క్రిప్షన్ తీసుకునేలా ప్రోత్సహిస్తూ తీసుకునే వరకు యాడ్స్తో హింసిస్తూనే ఉంటాయి. ఇక గేమింగ్ సబ్స్క్రిప్షన్లు మరో రకం. ఇప్పుడు పిల్లలు ఆడే గేమ్స్లో మాత్రమే కాదు, పెద్దలు ఆడే గేమ్స్లో కూడా సబ్స్క్రిప్షన్స్ ఉంటున్నాయి. గేమ్స్ విషయానికి వచ్చేసరికి ఇన్ యాప్ పర్చేజ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు. అంటే ఒక గేమ్ నచ్చి కొనుక్కుంటాం, కానీ అక్కడితో అయిపోదు. గేమ్ ఆడేటప్పుడు మధ్యలో అదనపు ఫీచర్స్, కొత్త గేమ్ ఎలిమెంట్స్, కొత్త క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. ఆసక్తిగా ఆడేవాళ్లు ఆగలేక వాటి కోసం ఇన్ యాప్ పర్చేజెస్ చేసి మరింత ఖర్చు పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఈ సబ్స్క్రిప్షన్ కల్చర్ ఈ కామర్స్ యాప్స్కి, డెలివరీ సర్వీసులకి కూడా పాకింది. ఇక్కడ రెగ్యులర్ సర్వీస్ ఖర్చులు కాకుండా ఫ్రీ డెలివరీ కోసం, డిస్కౌంట్ల కోసం ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్స్ కట్టమంటారు. ఉదాహరణకి అమెజాన్ ప్రైమ్ తీసుకోండి, షిప్పింగ్ ఫీ తగ్గిస్తాం, స్పీడ్ డెలివరీ అంటారు. ఇలాగే ఫుడ్ డెలివరీ విషయంలో స్విగ్ వన్ అని, ట్రావెల్ విషయంలో ఊబర్ వన్ అని ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ సబ్స్క్రిప్షన్స్ వల్ల మరింత ఖర్చు పెరుగుతుంది. వీటి వల్ల మనకి ఎంత కలిసొస్తుందో తెలియదు, కానీ కలిసొస్తుంది అనే భ్రమలో ముంచి ముందుగా మన జేబులు ఖాళీ చేస్తారు. అదే కంపెనీల స్ట్రాటజీ. ఇక ఈ కాలంలో మరో సరికొత్త రకం సబ్స్క్రిప్షన్ ఖర్చులొచ్చాయి. అవే ఏఐ టూల్స్ సబ్స్క్రిప్షన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆదరణ పెరగగానే ఈ ఏఐ సబ్స్క్రిప్షన్ ట్రెండ్ ఊపందుకుంది. చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ ఇలాంటి ఏఐ టూల్స్ క్రమంగా మన జీవితంలో భాగాలుగా మారుతున్నాయి. ఈ టూల్స్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం చాలామంది వీటి ప్రో వెర్షన్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ మెయిన్ స్ట్రీమ్ ఏఐ టూల్స్తో పాటు కొత్తగా రోజు వందల వేల ఏఐ టూల్స్ మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆకర్షణీయమైన పనులు చేస్తూ యూజర్లకి ఆకర్షణీయమైన వలలు వేస్తున్నాయి. మనకి నిజంగా అవసరం ఉంటే ఒక టూల్కో, సర్వీస్కో సబ్స్క్రైబ్ చేయడం తప్పేమి కాదు. కానీ అసలు రహస్యం ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్లన్నీ పైకి మన అవసరాలు తీరుస్తున్నట్టే అనిపించినా నిజానికి వాటిని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే ఒక సబ్స్క్రిప్షన్ని మనం పూర్తిగా వాడుకోవాలంటే కేవలం డబ్బు కడితే సరిపోదు, మన సమయం కూడా దానికి కేటాయించాలి. ముందు ఆశ కొద్దీ అనేక సర్వీసులకి సబ్స్క్రైబ్ చేసేస్తాం, కానీ తర్వాత సమయం కేటాయించలేం. అలా డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. ఆశ అనేది మనిషి బలహీనత. ఈ ఆశని ఆధారంగా చేసుకుని కంపెనీలో మన జేబుకు చిల్లు పెడుతున్నాయన్న విషయం చాలా కొద్ది మందికి, అది కూడా చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఏనుగు వెలగపండు తినాలంటే పండు మొత్తం ఒకేసారి మింగి వదిలేస్తుందట. ఆ తర్వాత పరిశీలించి చూస్తే ఆ పండుకి చిల్లు కూడా ఉండదు, లోపలున్న గుజ్జు మాత్రం మాయమైపోతుంది. దీనినే మనం కరిమింగిన వెలగపండు అంటూ సామెత రూపంలో చెబుతాం. ఇదిగో ఈ కాలంలో సబ్స్క్రిప్షన్స్ ద్వారా జరిగే దోపిడీ కూడా దాదాపు ఇలాంటిదే. భారంగా అనిపించినట్టు ఉండదు, కానీ చివరికి బడ్జెట్ ఎలా కరిగిపోయిందో అర్థం కాదు. మరి మనకే తెలియకుండా మన జేబుని దోచేసే ఈ సబ్స్క్రిప్షన్ దోపిడీ నుంచి బయటపడాలంటే, నష్టపోకుండా మనని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, అదే తెలుసుకుందాం. చిన్న మొత్తాలన్నీ కలిసి పెద్ద ఖర్చుగా మారుతుంటాయి. ఒక్కో సబ్స్క్రిప్షన్ విడిగా చూస్తే పెద్ద ఖర్చు కాదనిపిస్తుంది, కానీ నెలకి 1000 రూపాయలంటే ఏడాదికి 12,000 అన్నమాట. ఇలాగే సబ్స్క్రిప్షన్స్ అనేవి చాప కింద నీరులా చల్లగా మనల్ని దోచేస్తాయి. సబ్స్క్రిప్షన్స్ లో మరో మాయాజాలం ఆటో రెన్యువల్. చాలా సబ్స్క్రిప్షన్లు ఆటో రెన్యువల్ అనే ఆప్షన్ తోనే వస్తాయి. మనం ముందుగా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఇప్పుడేం పే చేయక్కర్లేదని అంటారు. వద్దనుకుంటే ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని ఉదారంగా చెబుతారు. అయితే చాలా మంది క్యాన్సిల్ చేయడం మర్చిపోతారు. అలా మర్చిపోయారో తర్వాత నెల నెల డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. కంపెనీల ఉద్దేశం కూడా ఇదే. ఇక ఫ్రీ ట్రయల్ అనేది మరో ఉచ్చు. ఫ్రీ క్రెడిట్స్ మొత్తం వాడేశాక చాలా మంది ఆ సర్వీస్ విషయమే మర్చిపోతారు. ట్రయల్ పీరియడ్ అయిపోగానే డబ్బు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. కంపెనీలకి కావాల్సింది కూడా ఇదే. అలర్ట్ అయి చెక్ చేసుకోకపోతే ఇంతే సంగతులు. చాలా కంపెనీలు ఇలా యూజర్ల మతిమరుపు మీదే కోట్లు సంపాదిస్తున్నాయంటే నమ్ముతారా?
ఇక కొంతమంది వ్యక్తులు తమకి తెలియని ఏదైనా ఓ సర్వీస్ ని సోషల్ మీడియాలో ఎవరైనా వాడుతుంటే అది చూసి వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. నిజానికి ఆ సర్వీస్ వీళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మనం కూడా వాడాలి అనే ఫీలింగ్ లో ఆ కొత్త ఖర్చుని నెత్తినేసుకుంటారు. బడ్జెట్ తలకిందులయ్యే వరకు వీళ్ళు ప్రమాదాన్ని గుర్తించరు. జనంలో ఇలాంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే అని ఈ మధ్య ఒక పరిశోధనలో తేలింది. సబ్స్క్రిప్షన్ల వల్ల మనకి తెలియకుండా జరిగే నష్టాల్ని తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిలో మొదటిది పే చేస్తున్న సబ్స్క్రిప్షన్స్ అన్నిటినీ ట్రాక్ చేయడం. ఒక సెలవు రోజున తీరిక కూర్చొని మీ నెలవారీ బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ, క్రెడిట్ కార్డ్ బిల్లులన్నీ జాగ్రత్తగా గమనించండి. ఏ సబ్స్క్రిప్షన్కి ఎంత ఖర్చు అవుతుందో క్లియర్గా ఒక లిస్ట్ రాసుకోండి. గత కొన్ని నెలలుగా మీరు ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు ఏవి ఉన్నా వాటిని వెంటనే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మొహమాట పడకూడదు, ఎందుకంటే ఆ సర్వీసులు వాటిని మనం వాడతాం అనే భ్రమలో పడేశాయి. నిజానికి మనం ఎక్కువగా వాడని సర్వీసులు అవి. ఈ విషయం గుర్తించాక ఇక ఆ వలలో పడకూడదు. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఆటో రెన్యువల్ ఆప్షన్ని ఆఫ్ చేయడం. అసలు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడే అందులో ఆటో రెన్యువల్ అనే ఆప్షన్ ఉందా గమనించాలి. ఉంటే వెంటనే ఆఫ్ చేసేయాలి. ఇది బెస్ట్ పద్ధతి. ఆ సబ్స్క్రిప్షన్ మనకి నిజంగా అవసరం అనుకుంటే నెల పూర్తయ్యాక అవసరం అనిపిస్తే మనమే మాన్యువల్గా రెన్యూ చేసుకోవచ్చు. దానంతటే రెన్యూ అయిపోయే ఆప్షన్ ఆన్ చేస్తే అది ఖచ్చితంగా నష్టం కలిగిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఫ్రీ ట్రయల్స్కు దూరంగా ఉండడం. చాలా మంది ఫ్రీ అనగానే అట్రాక్ట్ అయిపోతారు. అసలు ఏదైనా ఫ్రీ అనగానే దానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా సర్వీస్లో మీకు నిజంగా ఆసక్తి కలిగి దాని ఫ్రీ ట్రయల్ తీసుకుంటే ఆ ట్రయల్ ఎప్పుడు పూర్తయిపోతుందో ఆ తేదీని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఫోన్లో రిమైండర్గా పెట్టుకోండి. ఆ తేదీలోపు దాన్ని క్యాన్సిల్ చేసేయండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మన బడ్జెట్ ప్లాన్. సర్వీస్లో మనకి అవసరమైన వాటికి, నచ్చిన వాటికి సబ్స్క్రిప్షన్స్ కట్టడం మంచిదే, కానీ మన ఆదాయంలో ప్రతి నెల సబ్స్క్రిప్షన్ల కోసం ఎంత కేటాయించాలి అనే దాని మీద ఒక టోటల్ అవగాహన మనకి ఉండాలి. బడ్జెట్లో సబ్స్క్రిప్షన్స్ పేమెంట్స్ అన్నీ కలిపి ఈ అమౌంట్ దాటకూడదు అని ముందుగానే ఒక హద్దు పెట్టుకోండి. ఎన్ని కొత్త సర్వీసులు మీ కళ్ళ ముందుకి వచ్చినా ముందుగా మీరు పెట్టుకున్న ఆ లిమిట్కి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ కమిట్ కాకండి. ఒకవేళ ఒక కొత్త సబ్స్క్రిప్షన్ ముఖ్యమనిపిస్తే అంతకుముందు చేసిన వేరే పాత సబ్స్క్రిప్షన్ ఒకటి క్యాన్సిల్ చేయండి. దాని స్థానంలో కొత్తది తీసుకోండి. ఇది సేఫ్ పద్ధతి. అసలు మనం నెల నెలా కడుతున్న సబ్స్క్రిప్షన్స్ ఎన్ని, ఏవి అన్నది మనకి క్లియర్గా గుర్తుంటే నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం కట్టిన సబ్స్క్రిప్షన్స్లో ముఖ్యం అనిపించినా వాడనివి కొన్ని ఎప్పుడూ ఉంటాయి. వాటిని తెలివితో గుర్తించి ఎప్పటికప్పుడు క్యాన్సిల్ చేయాలి. ఇలా చేస్తూ పోతే సబ్స్క్రిప్షన్స్ అనేవి బర్డెన్ కావు. ఈ డిజిటల్ యుగంలో మనని దోచుకునే మార్గాలు ఎన్నో పెరిగాయి. కళ్ళ ముందు కనిపించే ప్రతి ఆఫర్కి అట్రాక్ట్ అయిపోతే బడ్జెట్ గల్లంతైపోతుంది. కనిపించే సర్వీసుల్లో, ఆఫర్స్లో నిజంగా మనకి ఏది అత్యంత అవసరమో తెలుసుకోవాలి. అలా ఎంతో తెలివితో ఖర్చు చేస్తేనే ఈ రోజుల్లో ఆర్థికంగా నిలబడగలం. లేదంటే అంతే మరి. ఆరోగ్యం అనేది ఒక బలహీనత. వినడానికి ఫన్నీగా ఉందేమో కానీ ఇది నిజం. ఆరోగ్యం అనేది ఒక బలహీనత. మనం ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా అందంగా ఉండాలి, ఇంకా బలంగా తయారవ్వాలి అనుకుంటారు చాలామంది. కోరిక మంచిదే, కానీ ఈ కోరిక అతిగా మారితే అది బలహీనతగా మారే ఛాన్సులున్నాయి. అనారోగ్యం గురించి అతి భయం అనేది కూడా మరో బలహీనత. ఇదిగో ఇప్పుడు స్కామర్లు ఈ పాయింట్స్నే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. జనంలో ఉన్న ఈ ఆరోగ్య బలహీనతల్ని ఆధారం చేసుకొని, టెక్నాలజీని ఆసరాగా తీసుకొని ప్రతిరోజు కొత్త హెల్త్ స్కామ్స్ పుట్టిస్తున్నారు. మరి వీటి విషయంలో అందరూ అలర్ట్ అవ్వడం తప్పనిసరి. మీరే ఆలోచించండి. బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ తగ్గించడానికి లేదా జుట్టు రాలడం ఆపడానికి వెంటనే పనిచేసే మ్యాజిక్ మందు వచ్చేసింది అని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు. అది నిజమా కాదా అని ఆలోచించరు. పోనీ వాడి చూస్తే తప్పేంటి అనుకుంటారు. తీరా వాడిన తర్వాత ఆ మందు పని చేయకపోయినా సీరియస్గా తీసుకోరు. పోన్లే ట్రై చేశాం, వర్కౌట్ కాలేదు, మన కర్మ అని సింపుల్గా వదిలేస్తారు. కొందరికి ఇంకా అందంగా, ఇంకా ఆరోగ్యంగా మారాలన్న ఆశ, కొందరికి అనారోగ్యం వస్తుందేమోనన్న భయం. ఇదిగో ఈ రెండు రీజన్స్ వల్లే హెల్త్ స్కామ్లు ఈజీగా మోసం చేస్తున్నాయట. ప్రసిద్ధ యాంటీవైరస్ కంపెనీ ఏవీజీ ఈ మధ్య హెల్త్ స్కామ్ల గురించి ఓ మంచి రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే హెల్త్ స్కామ్ల బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంతకీ ఏవీజీ వాళ్ళు చెప్పిందేంటి? హెల్త్ స్కామర్లు చాలా తెలివిగా పనిచేస్తారట.
ప్రజల్ని మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తారట. ఫర్ ఎగ్జాంపుల్, హఠాత్తుగా ఏదో ఒక కొత్త పేరుతో ఓ ఔషధాన్ని తీసుకొస్తారు. అది మ్యాజిక్ మందు అని ప్రచారం చేస్తారు. మానవ జాతికి ఎప్పటినుంచో పరిష్కారం దొరకని సమస్యకి ఇప్పుడేదో గొప్ప సొల్యూషన్ దొరికేసినట్టు వీళ్ళు చెబుతారు. ఈ ఒక్క మందుతో ఇక మీ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అంటారు. ఇక ఏ కష్టం లేకుండా తక్కువ టైంలో మీ సమస్య నుంచి బయటపడొచ్చు అని ఆశ కల్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బట్టతల అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధించే సమస్య. ఇదిగో ఫలానా తైలం వచ్చేసింది, ఇక దీనిని వాడితే ప్రపంచంలో బట్టతలలే ఉండవు అన్నట్లు హడావిడి చేస్తారు. ఇంకేముంది, పాపం చాలా మంది ఆ బుట్టలో పడతారు. ఇక హెల్త్ స్కామర్లు చేసే రెండో పని తమ అబద్ధాలకి సపోర్ట్గా టెక్నాలజీని వాడుకోవడం. యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేక్ వెబ్సైట్స్ ఇలాంటివన్నీ ప్రారంభిస్తారు. ఆ మందు గొప్పతనం గురించి నకిలీ ప్రకటనలు, ఆర్టికల్స్ పెడతారు. అవి పైకి నిజమైన న్యూస్ లాగే అనిపిస్తాయి. అంత బాగా రాస్తారు. డాక్టర్లు కూడా దీని పనితీరు చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఔషధాన్ని డాక్టర్లు ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారో తెలుసా అంటూ ఇలాంటి టైటిల్స్ పెట్టి అట్రాక్ట్ చేస్తారు. స్కామర్ల యాడ్స్ నమ్మి కొంతమంది వాళ్ళ వెబ్సైట్స్లో డీటెయిల్స్ ఇస్తారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఈ కస్టమర్ల నుంచి డబ్బు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక సేల్స్ పర్సన్తో మాట్లాడమంటారు. ఆ సేల్స్ పర్సన్ చాలా చాకచక్యంగా ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంతో డబ్బు కాజేస్తాడు. హెల్త్ స్కాముల్లో మరో ముఖ్యమైన కోణం సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం. జనం నమ్మే వ్యక్తులు లేదా సంస్థల పేర్లని, ఫోటోల్ని ఈ స్కామర్లు తమ ప్రోడక్ట్ ప్రమోషన్లో వాడేస్తారు. అది లీగల్ కాకపోయినా ముందైతే వాడేస్తారు. ఇందువల్ల జనాలు ఈజీగా మోసపోతారు. ఈ మధ్య కొందరు స్కామర్లు ఏకంగా కొన్ని పెద్ద పెద్ద టీవీ షోలనే వాడేసుకున్నారు. అందులోని ప్రముఖ వ్యక్తుల్ని కూడా వాడేసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ టీవీ షో షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ని కొందరు హెల్త్ స్కామర్లు అడ్డదారిలో వాడుకున్నారు. అసలు షార్క్ ట్యాంక్ అంటే ఏంటి? ఈ షో గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అమెరికాలో చాలా పాపులర్ అయిన ఒక రియాలిటీ టీవీ షో. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళలో కొంతమందికి మంచి ఐడియాలుంటాయి, కానీ పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ టీవీ షో. ఇక్కడ ఔత్సాహకులు తమ ఐడియాల్ని, ప్రాడక్టుల్ని ధనవంతులైన పెట్టుబడిదారుల ముందు ప్రెజెంట్ చేస్తారు. ఈ రిచ్ పీపుల్నే ఇక్కడ షార్క్ అంటారన్నమాట. వాళ్ళకి నచ్చితే ఆ బిజినెస్లో పెట్టుబడి పెడతారు. ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అసలు ఈ షోలో డీల్ కుదిరిందంటేనే ఆ ప్రోడక్ట్కి ఒక బ్రాండ్ నేమ్ వచ్చేస్తుంది. అంత గొప్ప షో ఇది. స్కామర్లు ఆఖరికి ఈ ప్లాట్ఫామ్ పేరుని కూడా వాడేసుకుని ప్రజల్ని మోసం చేసేశారు. బ్లడ్ షుగర్ తగ్గించే ఒక మ్యాజిక్ పిల్ వచ్చిందని అన్నారు. షార్క్ ట్యాంక్ టీవీ షోలో ఈ మ్యాజిక్ పిల్ గురించి ఒక ఎపిసోడ్ నడిచినట్టు ఒక ఫేక్ స్టోర్ని ప్రచారం చేశారు. ఈ మ్యాజిక్ పిల్ని షార్క్ ట్యాంక్ షోలోనే లాంచ్ చేశారని పెద్ద డీల్ జరిగిందని రాసేశారు. ఇంకేముంది, ఈ షోకి ఉన్న క్రెడిబిలిటీ వల్ల పాపం కొంతమంది ఈ మ్యాజిక్ పిల్ గొప్పతనాన్ని నమ్మేసి మోసపోయి డబ్బులు కోల్పోయారు. గమ్మిస్ అనే ఒక నకిలీ మందు విషయం కూడా ఇంతే. ఈ గమ్మిస్ మన బరువు తగ్గిస్తుందని స్కామర్లు ప్రచారం చేశారు. జనాన్ని నమ్మించడానికి మేఘాన్ కిల్లీ, డాక్టర్ ఓజ్ అనే ప్రముఖుల పేర్లని వాడేసుకున్నారు. వీళ్ళిద్దరూ యుఎస్లో బాగా పాపులర్ వ్యక్తులు. డాక్టర్ ఓజ్ తన ఆరోగ్య కార్యక్రమాలతో చాలా పేరు తెచ్చుకున్నారు. ఇక మేఘాన్ కిల్లీ ఒక ప్రముఖ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్. ఈ ప్రముఖ వ్యక్తులిద్దరూ ఈ గమ్మీస్ మందు గొప్పతనాన్ని ఎండార్స్ చేసినట్టుగా కొన్ని దొంగ యాడ్స్ క్రియేట్ చేశారు స్కామర్స్. ఈ మోసాన్ని గుర్తించిన ఆ సెలబ్రిటీలు ఇద్దరూ స్కామర్ల మీద కేసులు పెట్టారు. తమకి ఈ మందుతో సంబంధం లేదని స్పష్టం కూడా చేశారు. కానీ వాళ్ళు నిజంగా చెప్పారనుకొని అప్పటికే చాలా మంది జనం డబ్బు కట్టి మోసపోయారు. ఇలా ఉంటాయి హెల్త్ స్కాములు. ఇప్పుడు ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీలు వచ్చాక ఈ తరహా స్కాములు మరింత ఎక్కువయ్యాయి. మనకు తెలిసిన వ్యక్తులు లేదా మనం నమ్మే వ్యక్తుల తాలూకు ఫేక్ వీడియోలు, వాయిస్లు తయారు చేసి కూడా నకిలీ మందుల్ని ప్రచారం చేస్తున్నారు స్కామర్లు. కాబట్టి ఇప్పుడు హెల్త్ ప్రొడక్ట్స్ విషయంలో గతంలో కంటే ఇంకా అలర్ట్గా ఉండాలి మనం. ఒక కొత్త హెల్త్ ప్రోడక్ట్ గురించి ఒక వీడియోలో ఒక ప్రముఖుడు మాట్లాడినా సరే అది నిజమేనా కాదా అని 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. హెల్త్ స్కామ్లు అనేవి మామూలు స్కామ్స్ కావు. మామూలు స్కామ్స్ అయితే మన డబ్బుని మాత్రమే దోచుకుంటాయి. కానీ హెల్త్ స్కాములు శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తాయి, మనసును కూడా కుంగదీస్తాయి. ఒక మందు పనిచేయకపోతే
నకిలీదని తేలితే దాన్ని వాడిన వ్యక్తి తీవ్రంగా నిరాశ చెందుతాడు. ఒక్కోసారి భయం కూడా కలుగుతుంది. మోసాల వల్ల కలిగే మానసిక ఆందోళన రోగి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అందుకే హెల్త్ స్కామ్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. సరే, హెల్త్ స్కామ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అవే ఇప్పుడు తెలుసుకుందాం. స్కామ్ల బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ యాంటీవైరస్ సంస్థ ఏవీజీ చెబుతోంది. ఈ జాగ్రత్తల్లో మొదటిది వెరిఫికేషన్. మీకు ఏ హెల్త్ ప్రోడక్ట్ గురించైనా అనుమానం వస్తే దాన్ని వెంటనే గూగుల్లో లేదా నమ్మకమైన వెబ్సైట్లలో వెతికి సరిచూసుకోండి. ఇంటర్నెట్ మొత్తం వెతికినా ఆ ఔషధం గురించి కేవలం ఒక వెబ్సైట్లో మాత్రమే సమాచారం ఉందనుకోండి, దాన్ని అస్సలు నమ్మకండి. రెండోది సోషల్ మీడియాలో అలర్ట్గా ఉండడం. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఆరోగ్య సలహాలు, వార్తలు వస్తూ ఉంటాయి. అవన్నీ గుడ్డిగా నమ్మితే ప్రమాదమే, ఎందుకంటే అక్కడ తప్పుడు ప్రచారమే ఎక్కువగా ఉంటుంది. మూడో పాయింట్, ప్రకటనల్లో ఏదైనా అతిగా ఉందేమో గుర్తించండి. ఒక హెల్త్ ప్రోడక్ట్ గురించి చెబుతూ ఇది అద్భుతమైన మందు, చాలా ఈజీగా పనిచేస్తుంది, చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది అన్నారనుకోండి, ఖచ్చితంగా డౌట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాడితే కేవలం వారం రోజుల్లో 20 కేజీలు తగ్గుతారు అన్నారనుకోండి, అది ఖచ్చితంగా స్కామే. నిజమైన డాక్టర్లు క్విక్గా రిజల్ట్స్ వస్తాయని ఎప్పుడూ హామీ ఇవ్వరు, ప్రాక్టికల్ సలహాలు మాత్రమే ఇస్తారు. నిజమైన వైద్య చికిత్సలకి ఫలితాలు అంత త్వరగా రావని గుర్తుపెట్టుకోవాలి. నాలుగో పాయింట్, ఒక హెల్త్ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలనుకోండి, ఆ వెబ్సైట్ నమ్మకమైందా కాదా అని ఖచ్చితంగా చూడాలి. ఉదాహరణకి, వెబ్సైట్ అడ్రస్లో HTTPS ఉందో లేదో సరిచూసుకోవాలి. ఐదో పాయింట్, ఓపెన్ కావడం. అంటే ఎప్పుడైనా ఏదైనా హెల్త్ స్కామ్లో మీరు మోసపోయారనుకోండి, ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఎందుకంటే మోసపోవడం అనేది మీ పొరపాటు వల్ల జరిగింది. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. సిగ్గుపడకుండా జరిగిన విషయాన్ని అందరికీ చెబితే వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం. ఇది గుర్తించాలి. అలాగే ఎవరైనా హెల్త్ ప్రోడక్ట్ పేరు చెప్పి మీ డబ్బు దోచేస్తే వెంటనే మీ బ్యాంకుని సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించాలి. అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయాలి. ఫైనల్గా మనం గుర్తించాల్సింది ఒకటే, ఆరోగ్యం అనేది చాలా విలువైనది. ఈ స్కామర్లు మన బలహీనతల్ని వాడుకుని డబ్బు గుంజుకోవడమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తారు. కాబట్టి ఫేక్ విషయాన్ని కనిపెట్టాలి. ఆ విషయంలో టెక్నాలజీయే మనకి హెల్ప్ చేస్తుంది. స్కామర్లు మోసాల కోసం టెక్నాలజీని వాడితే మనం వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. మన డబ్బుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో బీ అలర్ట్.